ప్రభుత్వం ఉల్లి కొనుగోలు ధరలను పెంచింది. బఫర్ స్టాక్ ప్రోగ్రాం కింద కిలోకి ₹15.80 నుంచి ₹16.50లకు పెంచుతూ శనివారం నుంచి అమలు చేయనుందని పీటీఐ వెల్లడించింది. పీటీఐ కథనం ప్రకారం రైతుల ఆదాయం పెరగాలని నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర రైతులు మాత్రం ఇంకా ఎక్కువ ధర కావాలని కోరుతున్నారు. అక్కడ రైతుకు కిలోకు ₹30 కొనుగోలు ధర కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉల్లి ఉత్పత్తి దేశంలోనే ఎక్కువగా ఉంటుంది. అక్కడ సాగు ఖర్చులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ కింద బఫర్ స్టాక్ నిల్వ చేస్తుంది. మార్కెట్లో ధరలు స్థిరంగా ఉండేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం 2 లక్షల టన్నుల ఉల్లి కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గత సంవత్సరం 2025-26లో కొనుగోలు చేసిన 3 లక్షల టన్నుల కంటే తక్కువ. కేంద్ర ఆహార, వినియోగ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ఒక సమావేశం నిర్వహించారు. వినియోగ వ్యవహారాల శాఖ అధికారులతో కలిసి ఉల్లి కొనుగోలు వ్యవస్థను బలోపేతం చేయడం, రైతులకు మంచి రాబడి వచ్చేలా చూడడం గురించి చర్చించారు. మండీలలో ప్రస్తుతం ఉన్న ధరలు, నిల్వకు అనువైన నాణ్యత ప్రమాణాల ఆధారంగా కనీస హామీ సేకరణ ధరను క్వింటాల్కు 1650కి సవరించారు. ఇది 2026 జూన్ 13 నుండి అమల్లోకి వస్తుంది అని మంత్రి శుక్రవారం సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కొనుగోలు ధర నిర్ణయించే విధానాన్ని కూడా మరింత మెరుగుపరిచారు అని ఆయన చెప్పారు. ఇంతకు ముందు కూడా కేంద్రం ధరను ₹12.70 నుంచి ₹15.80లకు పెంచింది. మార్కెట్ పరిస్థితులు మారడం, రైతులను కాపాడాల్సిన అవసరం కారణంగా ఈ మార్పు చేసింది.